హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 71వ భాగం. ప్రమోద్ రాఖీ రూమ్కి వెళ్ళేసరికి రాఖీ తన బట్టలు సర్దుకుంటూ ఉండటం చూసి కంగారుగా, రాఖీ ఏం చేస్తున్నావురా అని అడుగుతూ, రాఖీ కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను ఇక నుంచి హాస్టల్లో ఉండాలని అనుకుంటున్నాను అన్నయ్య. ఈ ఇంట్లో ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు అని అన్నాడు. రేయ్ తప్పురా, పెదనాన్న ఏదో తెలియక మాట్లాడారు, వదిలే అని అంటుంటే, ఎలా వదిలేయమంటావా అన్నయ్య? కన్న తండ్రికి బిడ్డ మీద నమ్మకం లేక ఇలా నలుగురిలో అవమానించడం ఎంత మాత్రం ఒప్పుకోమంటావు? ప్రిన్సిపల్ గారి నోటి నుంచి పొరపాటుకైనా ఈ విషయం తెలిస్తే, ఎవరికైనా తెలిస్తే అదే నిజం అనుకుంటారు కదా అన్నయ్య. అప్పుడు నేను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాడిగా అందరి ముందు నిలబెడతాను కదా. ఇంటి పరువు ఇంటి పరువు అంటూ నా ఇంటి పరువు నిలబడేది ఈ జనరేషన్ వల్లే అని మర్చిపోయా. ముందు జనరేషన్ సవ్యంగా ఉండాలంటే వాళ్ళకి సరైన ప్రేమ, సరైన గైడెన్స్ అవసరమని అనుకున్నారు. లేదు, ఎప్పుడు బిజినెస్, పరువు, ప్రతిష్ట అంటూ మనల్ని వదిలేసి మరీ తిరిగారు. ఇంకా మనం బెటర్ కాబట్టి అందరూ వదిలేసిన తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా ఇలా ఉన్నాము. అదే ఆయన అన్నట్టు ఏ ప్రేమ దొరకదని నిజంగా బయటికి వెళ్తే డ్రగ్స్కి బానిస అయి ఉంటే ఆయన ఏం చేయగలరు అన్నయ్య? నువ్వు నన్ను ఆపగలరా? ఆయనని ఎదిరించే స్టేజ్కి వెళ్తే ఆయన ఏం చేయగలరు చెప్పు? నమ్మకం లేని తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండగలం? నువ్వే చెప్పు. తల్లిదండ్రులు ఇప్పుడంటే సరే వదిలేయచ్చు అన్నయ్య. నిరూపించాడు కాబట్టి నా తప్పు ఏదీ లేదని ఒప్పుకున్నారు. రేపటి రోజు బయట ఎవడో వచ్చి మీ కొడుకు ఇంకొకటి చేశాడు, లేదంటే వాళ్ళని కొట్టాడు, వీళ్ళని హత్య చేశాడు అన్నదానికి సాక్ష్యంగా అడిగితే సారీ చెప్పి తప్పు చేశాను అని ఒప్పుకొని వస్తానా? నా మీద వాళ్ళకు ఉండే నమ్మకం ఇదేనా? అంతకు బదులు ఇక్కడ ఉండటం కంటే హాస్టల్లో ఉంటూ బ్రతకటం మేలనిపిస్తుంది. ఇక నన్ను ఆపక అన్నయ్య అని అన్నాడు. రాఖీ తండ్రి మీద అలా అనటం వల్ల బాగా హర్ట్ అవ్వటంతో ఈ మాటలన్నీ డోర్ దగ్గర నుండి విన్నవి. అజయ్ గారు, ప్రమీల గారు కన్నీళ్లతో రాఖీ వైపే చూస్తూ ఉండిపోయారు. అది కాదు రాఖీ, వాళ్ళంటే తప్పు చేశారు. నువ్వు కూడా ఇంటిని వదిలి వెళ్ళిపోతే ఎలా చెప్పు? అర్థం చేసుకో అని అంటూ వెళ్ళిపోతారు అని అన్నాడు ప్రమోద్ రాఖీ అర్థం చేసుకుంటూ. ఇంతలో లోపలికి వచ్చిన అజయ్ గారు రాఖీ చేతిలో బ్యాగ్ పక్కన పెట్టి, నన్ను క్షమించరా, అనవసరంగా నేను చేసుకున్నాను. ఎక్కడ నా కొడుకు తప్పుదారి పట్టాడు అన్న చిన్న భయంతో అరిచాను. అది కూడా నీ మీద ప్రేమే. ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా ముందు నీ మాట విన్నాకే బయట వాళ్ళ మాటలు వింటాం. రాఖీ ప్లీజ్ మన ఇంటిని వదిలేసి వెళ్ళకు. నా కోసం కాకపోయినా నాని కోసమైనా అని ఎమోషనల్గా చేశాడు. అవునురా, ఇన్నాళ్ళు మీరు అన్ని సౌకర్యాల మధ్య పెరుగుతున్నారా అనుకున్నాం, కానీ ప్రేమ లేకుండా పెరుగుతున్నారని ఊహించలేకపోయాము. మా తప్పు మాకు తెలిసేసరికి ఇదిగో ఇక్కడ మీ ముందు తలదించుకొని నిలబడ్డాము. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు రాఖీ. ఇకపై ఎప్పుడూ మిమ్మల్ని అపార్థం చేయము అని అన్నారు. రాఖీ వాళ్ళ వైపు బాధగా చూస్తూ, ఇదే పని అన్నయ్య విషయంలో చేసినప్పుడు కూడా చెప్పుంటే బాగుండేది కదా డాడీ, మమ్మీ. అన్నయ్య ఏదో తప్పు చేసినట్టు ప్రతిసారి అన్నయ్యని బాధ పెట్టారు. వదినని ఎన్ని మాటలు అన్నారు. ఈ ఇంటి నుంచి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఒక్కసారి కూడా అనిపించలేదా వదిన కూడా ప్రయూష లాంటి సాటి ఆడపిల్ల అని? ఇప్పుడు అన్నయ్య కానీ లేకపోయి ఉంటే నేను ప్రయూష ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో ఈజీగా చెప్పనా?
మీ బెల్ట్ దెబ్బలు తిని ఏ రూమ్లో అరెస్ట్ అయ్యి ఇక జీవితంలో బయటికి వెళ్లకుండా వెళ్ళిన వెనకే సెక్యూరిటీ అంటూ పెట్టి మా మీద స్పై చేస్తూ ప్రతిసారి ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు, మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావా అని అనుమానపడుతూ మా మనసులు విరిచేసేవారు. ఏదో వదిన వచ్చాక కొంచెం కొంచెం మారారు మీరు, లేదంటే అలానే ఉండేవాళ్ళు కదా అని అన్నాడు రాఖీ మొహం మీదే. ఆ మాటలు నిజమే కావటం వలన అజయ్ గారు, ప్రమీల గారు బాధగా తలదించుకుంటే, నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు, వదినకి, అన్నయ్యకి. వదిన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా మీరు చేసిన తప్పు మాసిపోదు అని చాలా సీరియస్గా అన్నాడు రాఖీ. ప్రమోద్ కూడా, అవును పెదనాన్న, మీరు చేసింది తప్పని మీ కొడుకు విషయంలో అర్థం చేసుకున్నప్పుడు పరాయి ఇంటి నుంచి వచ్చిన వదిన గురించి ఎందుకు అర్థం చేసుకోరు? మీ కొడుకుకి ఒక న్యాయం, బయట నుంచి వచ్చిన అమ్మాయికి ఒక న్యాయమా? ఇలా చేస్తే మాకు పెళ్ళిళ్ళు చేసుకుని మరో అమ్మాయిని ఇంటికి తీసుకురావాలంటే భయం వేస్తుంది. ఎక్కడ వాళ్ళని కూడా ఇలానే బాధపెట్టి వాళ్ళని మా నుంచి దూరం చేస్తారేమోనని. వదిన అంటే గట్టి అమ్మాయి, మీరు ఇంత అవమానం చేసినా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటుంది. కానీ మీరు తీసుకువచ్చే ప్రెస్టేజ్కి, డబ్బుకి విలువిచ్చే అమ్మాయిలు, పొగరు పట్టిన వాళ్ళు అమ్మాయిలైతే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మూలన పడేసి మరి ఈ ఇంట్లో పెత్తనం చేస్తారు. లేదా మెతకమ్మాయి అయితే మా నుంచి దూరంగా పారిపోతారు. అంతకుమించి ఇంకేం జరగదు అని అన్నాడు. మరీ అంత ఘోరంగా మాట్లాడకండ్రా, మేము నీ పేరెంట్స్ని, ఆ విషయం మర్చిపోకండి అని అజయ్ గారు బాధగా అంటే, అందుకే చెప్తున్నాము పెదనాన్న, పేరెంట్స్ అంటే పిల్లలకి రోల్ మోడల్లా ఉండాలి. వాళ్ళని చూసి ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, వీళ్ళకి ఏది చెప్పకూడదు అని భయపడేలా అస్సలు ఉండకూడదు పెదనాన్న. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఇంతవరకు మనసు విప్పి మీతో ఏ రోజు మేము మాట్లాడింది లేదు. మీరు మాకు టైం ఇచ్చింది లేదు. ఒక ఎత్రంలా డబ్బు కోసం పని చేస్తూనే వచ్చారు. ఇప్పటి నుంచైనా మా గురించి పట్టించుకోండి అని అడుగుతున్నాము. అంతే పెదనాన్న, మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి అని అన్నాడు ప్రమోద్. ప్రమీల గారు బాధగా, అయితే మీ అన్నయ్యకి, వదినకి సారీ చెప్తే నువ్వు ఇక్కడే ఉంటావా రాఖీ అని అడిగారు. తప్పకుండా ఉంటాను, కానీ అది మనస్ఫూర్తిగా చెప్పిందై ఉండాలి, ఏదో నామమాత్రంగా కాదు, నా కోసం చెప్పినట్టు కాదు అని సీరియస్గా చెప్పగానే, తప్పకుండా రా, ఇప్పుడే వెళ్ళి సారీ చెప్తాను అని అన్నారు ప్రమీల గారు. అజయ్ గారు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. సారీ చెప్పటానికి ఈగో కొంచెం అడ్డం రావటంతో. వాళ్ళు వెళ్ళిపోయాక ప్రమోద్ రాఖీతో, మనం మాట్లాడిన మాటలకి పెదనాన్న వాళ్ళు చాలా హర్ట్ అయినట్టున్నారు రాఖీ, వాళ్ళని బాధ పెట్టామేమో కదా అని అంటే, రాఖీ బాధగా, ఇలా వదిలేస్తే ఇలానే ఇంట్లో ప్రతి మనిషిని ట్రీట్ చేస్తూ ఉంటారు అన్నయ్య. వాళ్ళకి తెలిసి రావాలి కదా వాళ్ళు ఏం తప్పు చేశారు. సమయం వచ్చినప్పుడు బంగారానికి సాన పట్టాలి. అలానే వీళ్ళకి కూడా సాన పడితే వీళ్ళు మామూలుగా మారేది. సాన పడితేనే కదా వీళ్ళు మామూలుగా మారేది. వదిలే అన్నయ్య, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ తప్పు తెలుసుకొని వదినని యాక్సెప్ట్ చేస్తే మన ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. అలా లేని సమయంలో మనకి తోచింది మనం చేద్దాం. ఇంకా ఎక్కువ రోజులు ఇలా నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఈరోజు జరిగింది అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని బాధగా బెడ్ మీద కూర్చుండిపోయాడు రాఖీ. ప్రమోద్ రాఖీ భుజం చుట్టూ చేయి వేసి రాఖీ పక్కనే కూర్చుని, సరే ఇదంతా వదిలి పద ప్రయూష దగ్గరికి వెళ్దాం, తను ఎలా ఉందో ఏమో
తెలియదు. జరిగింది చిన్న తప్పేమీ కాదు కానీ తనని మరీ తక్కువగా ఎక్కువ బాధ పెట్టకుండా ప్రేమతోనే మందలించాలి. అన్నయ్యగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఇది అన్నయ్యగా మన బాధ్యత అని చెప్పి రాఖీని తీసుకొని ప్రయూష రూమ్ దగ్గరికి బయలుదేరాడు. ఇక బయటికి వచ్చిన ప్రమీల గారు వస్తారికి సారీ చెప్పడానికి కొంచెం నామోషిగా అనిపించిన తమ బిడ్డ కోసం తగ్గటంలో తప్పులేదనిపించి వస్తార రూమ్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడే రూమ్ నుంచి ప్రయూష ఏడుపు వినిపిస్తూ ఉంటే వసుధార ఓదారుస్తూ ఉంది. ఇక రిషి వాళ్ళిద్దరిని చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. రూమ్లోకి వచ్చిన పానీగారు అసహనంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రిషి వాళ్ళని వీళ్ళ ముందు తప్పుగా చూపించలేకపోతున్నాను. ఈరోజు ఛాన్స్ దొరికింది. ప్రయూష విషయంలో ఖచ్చితంగా రిషిని బ్లేమ్ చేయొచ్చు అనుకుని వస్తే మీ అన్నయ్య ఏమన్నాడో విన్నావా? రిషి విషయంలో రిషి విషయంలో నేను పట్టించుకోకూడదంట. ఆ వసుధార వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. అందరూ మనల్ని చీమల్ని చూసినట్టు చూస్తున్నారు అని అసహనంగా అరుస్తూ ఉంటే మేఘన ఎంత కోపంతో ఉన్నా కూడా మేఘన అంతకంటే కోపంగా మీకే అలా ఉంటే రోజు మొత్తం ఇంట్లోనే కూర్చుంటున్న నాకెలా ఉండాలి డాడీ? అత్తారింట్లో పనులు చేయాలి అంటూ ఇంటి పనులన్నీ నేర్పిస్తూ నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలుసా? ఫ్రెండ్స్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా బయటికి వెళ్ళలేకపోతున్నాను. నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తున్నారు అని ఇంకా గట్టిగా అరిస్తే సుశీల గారు కూడా గట్టిగా వాదిస్తూ సుశీల గారు కూడా వాళ్ళిద్దరిని చూస్తూ కొడుకు కొట్టిన చెంప మీద దెబ్బ చూసి సైలెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.